హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు కూడా ఒక మంచి లవ్ స్టోరీతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈరోజు లవ్ స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీయే అది. దాన్ని అయితే పాటలు పాటలుగా అయితే పెడతానమాట. ఈ లవ్ స్టోరీ వచ్చేసరికి ఫేస్బుక్ వల్ల ఇద్దరు పరిచయం అవుతారనమాట. చాలా అయితే బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే వినేసేయండి. ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫేస్బుక్లో అయితే పరిచయం అవుతారు. అబ్బాయి ఫోటోని అమ్మాయి అయితే చూస్తుంది, కానీ అమ్మాయి ఫోటోని అబ్బాయి అయితే చూడనమాట. మామూలుగా ఉంటాయి కదా ఫేస్బుక్లో నంబర్స్. ఇలాగా ఒకరోజు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ రావడంతో ఇక అబ్బాయి లిఫ్ట్ చేస్తాడనమాట. లిఫ్ట్ చేయగానే ఎవరు మీరు అనేసి అడుగుతూ ఉంటే, మీరు నాకు తెలుసు, నేను మీ ఫేస్బుక్ ఫాలోవర్ని అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అవునా అని చెప్పేసి అని అడుగుతూ ఉంటే, అవుననేసి నిన్ను నేను చూశాను, కానీ నువ్వు నన్ను చూడలేదని చెప్పేసి అంటుందన్నమాట. ఇక అలా అనేసరికి అవునా అని చెప్పేసి ఇక మాటలైతే కలిస్తే ఇక బావ అని అయితే పిలుస్తుందన్నమాట. ఇక రోజు ఇక ఫేస్బుక్లో కదా పరిచయం అయింది. ఇక అప్పుడప్పుడు కాల్ చేసుకోవడం, మెసేజ్లు చేయడం, ఇలా అయితే క్లోజ్గా అయితే ఉంటారనమాట. ఇలా క్లోజ్గా ఉండేసరికి ఏమవుతుందట అంటే, ఎన్నాళ్ళు ఇలా నిన్ను అసలు నేను చూడలేదు కదా, ఒకసారి మీట్ అవుదామా, కలుద్దామా అనేసి అడుగుతాడనమాట అబ్బాయి. ఇక అమ్మాయి కూడా సరే అనేసి అంటుంది. ఇక సరే అయినా మా ఊరు చాలా దూరం, నువ్వు అనుకున్నట్టుగా నేనేమంత అందంగా అయితే వండను అని చెప్పేసి అమ్మాయి అయితే అంటుంది. మా ఊరు చాలా దూరం అని చెప్తే, పర్లేదు నీకోసం నేను ఎంత దూరం అయినా వస్తానని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి డిసెంబర్లోనో నవంబర్లోనో ఇక అడ్రస్ అయితే చెప్తుంది. అడ్రస్ చెప్తే సరే నేను బయలుదేరుతున్నాను అని చెప్పంగానే ఎక్కడికి రావాలో చెప్పిద్దనమాట అమ్మాయి. బస్ స్టాండ్ దగ్గరికి రమ్మని అయితే చెప్తాడు. ఆ అమ్మాయి చెప్తుంది. సరే అని చెప్పేసి ఇక తనైతే చాలా ఎక్సైట్మెంట్తో, అమ్మాయిని ఫస్ట్ టైం చూడడం కదా, ఎలా ఉండిద్దో అసలు ఏం మాట్లాడాలో తెలియదు కదా, ఇక అందుకని చెప్పి టెన్షన్గా ఎప్పుడెప్పుడు వస్తుందా వాళ్ళ ఊరు అని వెళ్ళాలి అని చెప్పేసి అంటే, వాళ్ళ ఊరు నుంచి అబ్బాయి వాళ్ళ ఊరు నుంచి అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళడానికి 2 అవర్స్ అయితే పడతదనమాట. ఇక 2 అవర్స్ వెళ్ళిపోయి బస్ స్టాండ్‌లో అయితే నుంచొని కాల్ చేశాడు. ఎక్కడున్నావు అనేసి అంటే, వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండిద్దనమాట. ఇక ఈ అమ్మాయి కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే వాళ్ళ చెల్లిని కూడా అయితే తీసుకెళ్ళి ఇలా మాస్క్ పెట్టుకొని వెళ్తదనమాట. బస్ స్టాండ్ దగ్గరికి రమ్మని చెప్పింది కదా అబ్బాయిని. ఇక అలా రమ్మని చెప్పంగానే సరే అనేసి ఇక కాల్ చేస్తాడు. చేస్తే మాట్లాడుతూ వస్తుందనమాట. సరే నేను వచ్చేస్తున్నా పెట్టేసేయి అనేసి అంటే, వద్దు మాట్లాడుతానే ఉంటాను, నువ్వు రా అని చెప్పేసి అంటాడు అబ్బాయి. ఇక అలానే మాట్లాడుతానే వెళ్తా ఉంటే ముందు ఒక ఇద్దరు అమ్మాయిలైతే వస్తూ ఉంటారు. వెనకాలైతే తినుంటుందనమాట. తినొక్కతే వస్తానంది కదా, ఈ ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు ఎవరా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడు. నిజానికి వాళ్ళ చెల్లి తను ఇద్దరు కదా వస్తుంది. వీళ్ళు కాదేమోలే అని చెప్పేసి ఎక్కడున్నావు అనేసి అడుగుతూ ఉంటే, నీ ముందే ఉన్నాను చూడు అని చెప్పేసి ఇలా చూసేసరికి పద త్వరగా బైక్ ఎక్కు వెళ్ళాలి అని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకొంచెం దూరం పార్క్ దాకా అయితే తీసుకెళ్తారనమాట. సరిగ్గా చూడడు అబ్బాయి మొహం, అమ్మాయిని అస్సల చూడడానికి మాస్క్ అయితే ఉంటుంది కదా. ఇక నేనేం సరిగ్గా చూడలేదే, ఎలా ఉండిద్దా అని చెప్పేసి ఇక అట్లానే అయితే చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయిపోతూ ఉండంగానే వీళ్ళిద్దరూ కూడా ఎక్కేస్తే ఒక పార్క్‌కి అయితే వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత ఇక అక్కడ అంటే అప్పటికి తన ఫేస్ చూడకుండానే లవ్ చేసేసాడు వాయిస్‌కి. అంత స్వీట్ వాయిస్ అనమాట అమ్మాయిది. సారీ. ఇప్పుడే పిల్లలకి పకోడీ అయితే వేశాను గదా, స్నాక్స్‌కి అది తిన్నాను. వాటర్ అయితే ఎక్కువ తాగల అందుకని. అయితే ఏంటంటే అమ్మాయిని చూసిన తర్వాత అసలెలా ఉంటుందో, అసలే నేను ఒక యావరేజ్ గాడిని, అసలు అమ్మాయి ఎంత అందంగా ఉండిద్దో అనేసి అనుకుంటూ మనసులో అనుకుంటాడు. ఇంకేమనుకుంటాడంటే, ఆయన ఆల్రెడీ మన ఫేస్ ఆల్రెడీ చూసే లవ్ చేసిందిగా, తనే కాల్ చేసింది కదా, తనెలా ఉండిద్దా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండంగానే పార్క్ అయితే వస్తది. వాళ్ళ చెల్లిని దూరంగా నుంచోబెట్టి తినైతే ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటదనమాట.
ఇంకేంటి ఏంటంటే, ఆ మాస్క్ తీస్తే ఫేస్ చూస్తాను. ఎన్నాళ్ళు నిన్ను ఫేస్ చూడకుండానే లవ్ చేశాను అనంటే, సరిగ్గా లేకపోతే, బాలేకపోతే లవ్ చేయవా? ఇంకా ఇక్కడితో ఆపేస్తావా? అని జెప్పేసి అంటూ ఉంటే, అలా ఏం లేదు. నువ్వెలా ఉన్నా గానీ నాకిష్టమే అని చెప్పంగానే, మాస్క్ అయితే తీసిద్ది అమ్మాయి. చూస్తే అసలు చాలా అంటే చాలా అందగత్తె అనమాట. అంత బావుందనమాట. ఇక అబ్బాయి చూసి కళ్ళు చాలా ఎక్సైట్‌మెంట్ లాగా ఇంత అందంగా ఉన్నావేంటే, ఇంత పెద్ద కళ్ళు, పెద్ద జుట్టు, ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో సూపర్‌గా ఉన్నావని జెప్పేసి ఇక అలా చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి ఇక అవునా అనేసి అంటూ ఉంటుంది అమ్మాయయితే. ఇక వీళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ చెల్లయితే చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అంటాడు, "మీ చెల్లి ఇక్కడ చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా?" అని చెప్పేసి సెల్లు మా చెల్లికి ఇవ్వు. సరే కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం అని ఇక ఆళ్ళ చెల్లికి ఫోనయితే ఇచ్చేసి వీళ్ళు పక్కగా అయితే రాగానే ఇక అడుగుతాడనమాట. అడిగి నేను నచ్చానా అనైతే అడిగితే, నచ్చావు అనేసి చెప్తుంది. పెళ్లి చేసుకుంటావా అనైతే అడుగుతాడనమాట. చేసుకుంటాననైతే చెప్తది. ఇక తర్వాత ఇక ఒక్కసారిగా ఆ ఎక్సైట్‌మెంట్ దాంట్లో ఇక అమ్మాయి, ఇక అబ్బాయి ఇద్దరు గూడా జస్ట్ ఇట్లా కిస్, లవ్ లాగా హగ్, కిస్ ఇలాంటివి చేసి ఈ అదొక మెమరబుల్ మూమెంట్ లాగా అయితే ఎంత బాగున్నావో తెలుసా? నాకు బాగా నచ్చేసావు. మనం పెళ్లి చేసుకోవాలి. సెటిల్ అయిన తర్వాత అనేసి చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇక ఇలా ఫస్ట్ మీట్ అయిన తర్వాత సరే వెళ్తాం అని జెప్పేసి అనే ముందు ఏంటంటే ఇలా ఫస్ట్ కిస్సు ఇయన్నీ జరిగిన తర్వాత తనకి కళ్ళమ్మట చాలా వాటర్ అయితే వస్తే ఏమైంది? ఏమన్నా ఇబ్బంది పెట్టానా నిన్ను? బాధగా అనిపించిందా? ఎందుకిలా అంటే, అలా ఏం లేదు. నాకు బానే ఉంది. హ్యాపీగానే ఉంది అని జెప్పేసి చాలా ఏడుస్తదనమాట. అలా నెక్స్ట్ పార్ట్ రేపు చెప్తాను. ఓకేనా? బాయ్.